ఫ్రెండ్స్ చూడండి 30 PSI. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన కార్ డిక్కీలో కొన్ని థింగ్స్ని తప్పనిసరిగా క్యారీ చేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మన కార్లో ఉన్నటువంటి డస్ట్ని క్లీన్ చేయడానికి వాక్యూమ్ క్లీనర్ ఉండాలి. అలాగే మన కార్ టైర్ ఎప్పుడైనా ఫ్లాట్ అయిందనుకోండి, దాంట్లో అప్పటికప్పుడు ఎయిర్ ఫిల్ చేయించడానికి ఎయిర్ ఇన్ఫ్లేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటిని కలిపి ఒకే ప్రోడక్ట్ ద్వారా మనం ముందుకు తీసుకొని వస్తున్నారు. శక్తి టెక్నాలజీ నుంచి ఏరో క్లీన్ అనేటువంటి కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏమేమి కంపోనెంట్స్ ఉంటాయి, దీని యొక్క ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తుంది, ఫైనల్గా దీని ప్రైస్ ఎంత అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా బాక్స్ కంటెంట్ అలాగే మిషన్ ఫిజికల్ ఓవర్వ్యూ గమనిస్తే బాక్స్లో మనకు ఏరో క్లీన్ 2-in-1 టైర్ ఇన్ఫ్లేటర్ కమ్ వాక్యూమ్ క్లీనర్ మిషన్ ఉంటుంది. టైర్ ఇన్ఫ్లేటర్ని యూజ్ చేసినప్పుడు 150 PSI మ్యాక్సిమం ప్రెజర్ని జనరేట్ చేసి 0 to 35 PSI ఎయిర్ని జస్ట్ 6 minutesలో ఫిల్ చేస్తుంది. డిఫరెంట్ వెహికల్స్కి, బాల్స్కి ఎయిర్ ఫిల్ చేయడం కోసం నాజిల్ సెట్, టైర్ ఇన్ఫ్లేటర్ కార్డ్ వస్తుంది. అనలాగ్ మీటర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి 120 watt సైక్లోనిక్ పవర్ఫుల్ మోటార్ 5.5 kPa సక్షన్ని జనరేట్ చేస్తుంది. దీంట్లో హెపా ఫిల్టర్, నాజిల్, బ్రష్, ఎక్స్టెన్షన్ ట్యూబ్, 11 feet లెంత్ ఉండే పవర్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈ మిషన్ని కనుక యూజ్ చేయాలంటే తప్పనిసరిగా మనం కార్ స్టార్ట్ చేయాలి. కార్ స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో మనకు చూడండి 11 feet కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మనం 12 volts పవర్ సాకెట్లో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం కార్ స్టార్ట్ చేయకుండా మనం పవర్ సాకెట్లో కనుక ఇన్సర్ట్ చేసామనుకోండి, దీని యొక్క పవర్ మొత్తం టోటల్గా బ్యాటరీ దగ్గర నుంచే కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కార్ స్టార్ట్ చేసుకొని ఇప్పుడే దీన్ని మనం యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనకి ఈ బటన్ చూసినట్లయితే పవర్ బటన్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా మిడిల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఆఫ్లో ఉంటుంది. మనం ఫ్రంట్కి అన్నప్పుడు వాక్యూమ్ క్లీనర్ ఆన్ అవుతుంది. చూడండి ఇప్పుడు చూడండి వాక్యూమ్ క్లీనర్ ఆన్ అయింది. మనం వెనక్కి అన్నట్లయితే ఈ పవర్ బటన్ని వెనక్కి అన్నట్లయితే చూడండి, బటన్ వెనక్కి అన్నట్లయితే మనకు టైర్ ఇన్ఫ్లేటర్ మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే దీంట్లో మనకు LED లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ టైం ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి LED లైట్ నైట్ టైం అయితే చాలా బ్రైట్గా దీని యొక్క లైటింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి విండో మిర్రర్ని కనుక డౌన్ చేసినట్లయితే ఈ మిషన్ ఇటువైపు నుంచి మనం ఈజీగా బయట తీసుకోవచ్చు. చూడండి ఈ కేబుల్ మనకి లెంత్ కూడా సఫిషియెంట్గానే ఉంది. కాబట్టి ఫ్రంట్ టైర్ దగ్గరికి కానివ్వండి, అదేవిధంగా రియర్ టైర్ దగ్గరికి కానివ్వండి ఈజీగా రీచ్ అవుతుంది. మనం టైర్లో ఎయిర్ ఫిల్ చేయడానికి ఈ విధంగా రెండు వైపులా కూడా నాజిల్స్ ఉండేటువంటి కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవైపు అయితే ఇక్కడ మనం ఈ విధంగా నెట్టేసి ఇలా లాక్ చేసుకోవాలి. ఈ కార్డు యొక్క సెకండ్ ఎండ్ మనం ఈ విధంగా టైర్కి ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఫిక్స్ చేయగానే చూడండి ఇక్కడ మనకు ఎనలాగ్ మీటర్ అయితే చూపిస్తున్నారు. దీంట్లో చిన్న నెగిటివ్ పాయింట్ ఏమనిపించిందంటే, దీంట్లో మనకు ఎనలాగ్ మీటర్ కాకుండా డిజిటల్ మీటర్ కనుక ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి PSI ఎయిర్ని మనం ముందే ప్రీసెట్ అయితే చేసుకునే అవకాశం ఉంటే బాగుండేది. కానీ ఆ ఫీచర్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ ఎనలాగ్ మీటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం దానికి కనెక్ట్ చేయగానే దీంట్లో చూడండి దగ్గర 28 PSI ప్రెషర్ ఉన్నట్లుగా దీంట్లో షో చేస్తుంది. మీకు చూపించడం కోసం ఏం చేస్తానంటే దీంట్లో ఉన్నటువంటి ఎయిర్ టోటల్గా తీసేసి కంప్లీట్గా మళ్ళీ ఎంతైతే నేను జనరల్గా ఫ్రంట్ టైర్స్కి 28 to 30 PSI ప్రెషర్ అయితే నేను మెయింటైన్ చేస్తూ ఉంటా. అంతవరకు ఎక్కించడానికి ఎన్ని నిమిషాలు టైం పడుతుందో కూడా మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, టైమర్ అండ్ కార్ ఇన్ఫ్లేటర్ బటన్ ఒకేసారి నేను ఆన్ చేస్తున్నా. చూడండి కొంచెం ఫిల్ అవుతున్నట్లుగా ఇక్కడ మనకు రీడింగ్ కూడా చూపిస్తుంది. టైర్ కూడా లెగుస్తున్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూడవచ్చు. 1.5 minutes మనకు దగ్గర చూడండి 20 PSI ఎయిర్ అయితే ఫిల్ అయింది.
చూడండి 30 PSI దగ్గరికి వస్తుంది. 3 నిమిషాలు అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి 30 PSI, చూడండి 30 PSI మనకు కంప్లీట్గా ఎక్కింది. మనకి 3 నిమిషాల 13 సెకండ్లో 30 PSI వరకు అయితే మనకు ఎయిర్ ఫిల్ అయింది ఫ్రెండ్స్. ఇక వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. దీనికి రకరకాల అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారు. మనకి ఈ నాజిల్ ఇచ్చారు. ఈ నాజిల్ ద్వారా మనం సందుల్లో ఏమైనా డస్ట్ ఉన్నట్లయితే దీంతో మనం క్లీన్ చేసుకోవచ్చు. చూడండి నేను వ్యాక్యూమ్ క్లీనర్ ఆన్ చేస్తా. చూడండి దీని వైరు బూట్ వరకు కూడా ఈజీగా అందుతుంది. సో మనం ఈజీగా బూట్లో కూడా మనం క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ బ్రష్ అయితే దీనికి అటాచ్మెంట్గా అటాచ్ చేయడం జరిగింది. చూడండి ఓకే. క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక క్లిప్ అయితే ఇస్తున్నారు. దీన్ని ఇలా నొక్కగానే ఇది బయటకు వచ్చేస్తుంది. దీంట్లో మనకు హెపా ఫిల్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూడండి, మనం కావాలనుకుంటే దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి డస్ట్ని మనం ఇలా బయటికి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఏ విధంగా వర్క్ చేస్తుందో. చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేస్తుంది. మెయిన్గా కార్ ఇన్ఫ్లేటర్గా మనం దీన్ని యూజ్ చేసినప్పుడు జస్ట్ 3 మినిట్స్లో 3.5 మినిట్లో మనకు దగ్గర 30 PSI ప్రెషర్ని అయితే ఎయిర్ని అయితే ఫిల్ చేయగలుగుతుంది. అది చాలా ఫాస్ట్గా ఫిల్ చేసినట్లు లెక్కే. ఇక మనం వ్యాక్యూమ్ క్లీనర్ కనుక మనం యూజ్ చేసినట్లయితే, నేను చాలా వ్యాక్యూమ్ క్లీనర్స్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్స్ అయితే చూసా, కానీ ఇది వాటితో పోలిస్తే చాలా ఎఫెక్టివ్గా చాలా ఫాస్ట్గా అయితే క్లీన్ అయితే చేయగలుగుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతానికి అమెజాన్లో దీని ప్రైస్ 2200 వరకు అయితే పెట్టడం జరిగింది. 2000 అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రెండు కూడా ఒకే మిషన్లో ఈ విధంగా లభించటం, ఎఫెక్టివ్గా పనిచేయటం అనేది ఆ ప్రైస్కి వర్త్ఫుల్లే అని చెప్పుకోవచ్చు. సో ఇది మీకు కనుక కావాలనుకుంటే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, గమనించండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.